నమస్తే, నేను మీ హరీష్, విజన్ టీవీ. ఈరోజైతే 2 కొత్త సినిమాలు రావడం జరిగింది భారీ బడ్జెట్తోని. అవి కూడా ఒకటి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూలీ సినిమా, అదేవిధంగా రెండవది మన తెలుగు ఎన్టీఆర్ గారు తీసిన వార్ 2 ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్. ముందు మనం మాట్లాడుకుంది కూలీ గురించి మాట్లాడుకుందాం. కూలీ సినిమా తీసిన డైరెక్టర్ లోకేష్ కనకాల ఏ సినిమా తీసినా ఒక స్వాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అదేవిధంగా మోరల్ అనేది కూడా ఉంటుంది. మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే బీస్ట్ కావచ్చు, ఇంకో నార్మల్గా మాస్టర్ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇలాంటి సినిమాల్లో ఒక విలనిజంలో ఒక స్వాగ్ అనేది సృష్టించడం లోకేష్ కనకాల్లో ఒక మంచి మనము గుర్తించగలిగిన చెప్పచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి కూలీ మనకు సూపర్ స్టార్ ఆల్ ఇండియా అయిన రజనీకాంత్ గారు, అదేవిధంగా ఆమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, నాగార్జున గారు, వీళ్ళందరిని పెట్టి తీయడం అయితే జరిగింది. అంటే ఇది కంప్లీట్లీ కూలీకి సంబంధించిన దాని ఇన్ఫర్మేషన్, బోటింగ్ కానీ, ఫిషింగ్ కానీ, అలాంటి సెగ్మెంట్లో ఈ సినిమా తీయడం జరిగింది. దీనికి మంచి మ్యూజిక్ కూడా ఉంది, అనిరుద్ధన్ దీనికి ఇచ్చారనమాట. అంటే ఎంతో భారీ బడ్జెట్తో సృష్టించారు ఈ సినిమాని. కానీ థియేటర్ల ముందు ఒక మంచి మోరల్ థియరీగా, అదేవిధంగా భారీ ఎత్తున కాకుండా, మరీ ఎత్తున కాకుండా సినిమాని అయితే బాగుంది అని మనకు ఆడియన్స్ చెప్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఎన్నో వీడియోలో, ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు. అంటే ఒక ఆమీర్ ఖాన్, ఒక ఉపేంద్ర, వీళ్ళందరూ స్టార్ హీరోలే వీళ్ళందరికీ కాబట్టి. కానీ సినిమాలో మట్టుకి కేవలం ఒక 2 minutes 3 minutes మాత్రమే ఉంచారు. ఓవరాల్గా మూవీ మొత్తం రజనీకాంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మూవీలో ఒక సాంగ్ అయితే అందరికీ నచ్చదగిన ఒక మోనికా అనే సాంగ్ పాడింది. అది మంచి సాంగ్, బాగుంది, కానీ కరెక్ట్ ప్లేస్లో పడలేదని నా అభిప్రాయం. ఇంకా మొత్తం ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చినట్లయితే మొత్తం డిపెండ్ ఆన్ ది రజనీకాంత్ పైన ఉంటుంది. సినిమా కూడా బాగుంది, భారీ బడ్జెట్తో తీశారు. కానీ లోకేష్ కనకాల ఇంతకుముందు సినిమాలతోని మనం కంపేర్ చేసుకుంటే అంత స్వాగ్ లేదు, నిజం ఒప్పుకోవాల్సిందే మనం ఎవరైనా సరే. మీరు కూడా చూడండి, బాగుంది. ఇది మనకు అంత భారీ ఎత్తున మల్టీప్లెక్స్లో కాకుండా, మరీ లో కాకుండా, నార్మల్గా మీ బడ్జెట్లో మీరు వెళ్ళి చూడవలసిన మూవీ మాత్రమే చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ మూవీకి వచ్చినట్లయితే వార్ 2. అంటే ఇది మనకు హిందీ స్టార్ అయిన రితిక్ రోషన్ కావచ్చు, తెలుగు స్టార్ అయిన ఎన్టీఆర్ కావచ్చు, ఇద్దరు కలిసి తీయడం జరిగింది. మెయిన్గా ఇందులో చెప్పాలంటే బీజిఎం కూడా ఒక రకంగా బాగుంది, ఒక్కొక్క ప్లేస్లో మాత్రం మైనస్గా అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే వార్లో చాలా విఎఫ్ఎక్స్ ఉన్నప్పటికీ ఒక మన ఏరోప్లేన్ లాంటిది, మళ్ళీ ఫ్లైట్స్, ట్రైన్స్ అలాంటివి అనేది వాళ్ళు ఏమున్నా మనుషులే, నార్మల్గా మనకేదో దేవుడు కాదు. ఎందుకంటే మరీ అంత విఎఫ్ఎక్స్లు పెట్టొచ్చు, కానీ మూవీకి తగ్గట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాహుబలి చూసుకున్నట్లయితే ఆ మూవీకి ఆ విఎఫ్ఎక్స్ కుదిరింది. అంటే సెట్ కావాలి, ఆ మూవీకి ఆ విఎఫ్ఎక్స్ సెట్ అయినప్పుడే సినిమా అయితే బాగుంటుంది, కళానికి దానికి బాగుంటుంది అనమాట. అందుకే ఈ మూవీలోని అన్నీ బాగున్నాయి, బట్ కొంచెం విఎఫ్ఎక్స్ విషయంలో అక్కడక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని దగ్గరలో బాగున్నాయి. ఇంకొకటి బీజిఎం విషయానికి వచ్చినట్లయితే ఎన్టీఆర్కు, అదేవిధంగా రితిక్ రోషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. వాళ్ళ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక కానీ, వాళ్ళ స్టోరీ కానీ, ఓవరాల్గా ఈ సినిమా మాత్రం బాగుంది. ఇది కూడా సేమ్ చెప్పొచ్చు, భారీ బడ్జెట్తో కాకుండా, మరీ లో కాకుండా, మీకు అందుబాటులో ఉన్న బడ్జెట్లోని మూవీ చూసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పొచ్చు. హయం ముఖర్జీ దీన్ని సినిమా తీశాడు, చాలా బాగుంది. కొంచెం విఎఫ్ఎక్స్ ఆ రూపంలో కొంచెం మైనస్ అభిమానులు ఉండొచ్చని నా అభిప్రాయం మాత్రమే. ఈ 2 సినిమాల్లో మీకు ఏది నచ్చింది, ఈ వీకెండ్లో ఏది వెళ్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, మీ హరీష్.